ఆండాళ్ తిరువడిగలే శరణం తిరుప్పావై 16వ పాసురం. ఈ పాసురంలో ఆండాళ్ళమ్మవారు గోపికలందరితో కలిసి నందుడి భవనాన్ని వెతుక్కుంటూ వెళ్తున్నారు. అక్కడ గోపికల భవనాలన్నీ చాలా అత్యద్భుతంగా వెలిగిపోతున్నాయట. ఎందుకంటే నందవ్రజం ఏర్పాటు చేసేటప్పుడు నందుడు శ్రీకృష్ణుణ్ణి చూసుకోమని చెప్పాడట. శ్రీకృష్ణుడేమో మంచి మంచి వజ్ర వైడూర్యాలన్నీ ఆ గోపెమ్మల భవనాలకు అలంకరించేసి మిగిలిన నాసిరకం వజ్ర వైడూర్యాలను తన భవనానికి అలంకరించుకున్నాడట. అన్ని భవనాలు అద్భుతంగా ఉండేసరికి వీరికి నందుని భవనం గుర్తించడం కొంచెం కష్టమవుతూ ఉంది. అలా వెతుకుతూ ఉండగా ఒక గరుడధ్వజం కనిపించింది. అది చూడగానే శ్రీకృష్ణుడు మనం తన భవనాన్ని గుర్తించుటకు ఏర్పాటు చేశాడు అనుకుంటూ ఆ భవనంలోకి వెళ్తున్నారు. వెళ్తూ ఉండగా ద్వారపాలకులు వీరిని అడ్డగించారు. ఎవరమ్మా మీరు, ఇంత పొద్దున్నే నందభవనం వద్ద ఏమి పని, ఎందుకు వచ్చారు అంటున్నారు. అప్పుడు ఆండాళ్ గోష్ఠి, నిన్న శ్రీకృష్ణుడు మా చుట్టూ తిరిగి మీరు మా ఇంటికి రండి, మీ వ్రతానికి అవసరమైన పరై వాయిద్యాన్ని మీకు ఇస్తాను అని చెప్పాడు, అందుకొరకే వచ్చాము అంటున్నారు. అప్పుడు ద్వారపాలకులు ఇదే విధంగా ముందు గోపమ్మ రూపంలో పూతన, బండి రూపంలో శకటాసురుడు, వత్సాసురుడు, కాకాసురుడు ఎంతమంది రాక్షసులు వచ్చి శ్రీకృష్ణునికి ఆపద తెచ్చారు మీ అందరికీ తెలిసిందే కదా. అందువలన ఇప్పుడు తలుపులు తీయబడవు, మీరు తెల్లవారాక రండి అంటున్నారు. అయ్యా, మేము కుడి ఎడమలు తెలియని గొల్ల పిల్లలము, చిన్న పిల్లలము, మేము శ్రీకృష్ణునికి ఆపద ఎందుకు తెస్తాము? మేము స్వామి నిద్రపోతున్న సౌందర్యాన్ని చూచి మేలుకొలుపులు పాడి స్వామి నేత్ర సౌందర్యాన్ని దర్శించి స్వామిని పూజించుకొని స్వామి ఇచ్చేటువంటి పరై అనే వాయిద్యాన్ని తీసుకొని తిరిగి వచ్చేస్తాము, దయచేసి తలుపులు తెరవండి అంటున్నారు. సరే, పాపం చిన్నపిల్లలు స్వామిని దర్శించుకోవాలనుకుంటున్నారు. అవిగో తాళం చెవులు, ద్వారాలను తీసుకొని లోపలికి వెళ్ళి స్వామిని దర్శించుకోండి. లేదు, ఈ ద్వారాలను చూడండి ఎంత బిగుతుగా ఉన్నవో. ఈ నందవ్రజంలో మనుషులే కాదు, వస్తువులు కూడా శ్రీకృష్ణుని ఎంతో జాగ్రత్తగా కాపాడుకుంటున్నవి కనుక మీరు ప్రతిరోజు ఈ ద్వారాలను తీసేవారు మీరే కనుక మీరే ఆ ద్వారాలను తెరవండి అంటున్నారు. ఈ పాసురాలలో అంతా అమ్మవారు నందగోపుని కుమారుడు, నందుని రాజ్యం, నందుని భవనం అని చెప్తున్నారు. ఎందువలనంటే శ్రీకృష్ణ అనుగ్రహం త్వరగా కలగాలంటే ఆ శ్రీకృష్ణునికి అలా పిలవడమే ఇష్టం కనుక ఆ విధంగానే సంబోధిస్తున్నారు. ఈ తిరుప్పావై పైకి ఒకలా కనిపిస్తుంది. ఇందులో అంతరార్థం ఏమనగా నందుడు తన భవనం ముందు ఒక అత్యద్భుతమైన మకర తోరణాన్ని ఏర్పాటు చేశాడట. వచ్చిన వాళ్ళందరూ శ్రీకృష్ణుని చూడవలననే వస్తారు, కానీ ఆ మకర తోరణాన్ని చూడగానే మైమరచిపోయి తిరిగి వెళ్ళిపోతారట. ఏ కొందరో నిజమైన భక్తులు తప్ప మిగిలిన వారెవ్వరూ ఆ శ్రీకృష్ణుని దర్శించుకోలేనట్లు ఏర్పాటు చేశాడు నందరాజు. అందుకే మన దేవాలయాల యందు కూడా అత్యద్భుతమైన శిల్ప సంపదను ఏర్పాటు చేస్తారు. నందగోపుడు శ్రీకృష్ణుడు భగవంతుడు అని తెలిసి తాను గోప్యంగా ఉంచుతూ చెడు దృష్టి పడకుండా కాపాడుకుంటూ ఉంటాడు. ఈ నందగోపుడే మనకు ఆచార్యుడు కనుక ఆండాళ్ళమ్మవారు ఈ గోపికా సమూహంతో ముందుగా రేపటి పాసురంలో నందగోపుని నిద్రలేపుతారు. ఈ పాసురం తెలుగు పాట రూపంలో మరొక వీడియోలో చేసుకుందాం. ఆండాళ్ తిరువడిగలే శరణం.